ఒకసారి ఒక వ్యక్తి సన్యాసి దగ్గరకు వెళ్తాడు. గురువుగారు, నాకు ఒక పెద్ద సమస్య ఉంది. ఏ పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టడం లేదు. నేను ఓ లక్ష్యాన్ని ఎంచుకొని దానిపై పని చేయడం ప్రారంభిస్తాను, కానీ నేను ఆ పని మీద దృష్టి పెట్టలేకపోతాను. అప్పుడు ఇక నేను రెండవ లక్ష్యాన్ని ఎంచుకుంటాను, కానీ దానిపై దృష్టి పెట్టలేకపోతాను. ఇక ఆ పని కూడా అవ్వకపోతే దాన్ని వదిలేస్తాను. తరచూ నాకు ఇలాగే అవుతుంది. చాలా కాలం నుంచి నాకు ఇలాగే అవుతుంది. నేను మాటికి లక్ష్యాన్ని మార్చడం వల్ల ఇలా అవుతుంది అని కూడా నాకు తెలుసు. కానీ నేనేం చేయను. ఎంతో ప్రయత్నించినా నేను ఈ అలవాటుని వదలలేకపోతున్నాను. నేను ఈ అలవాటుని వదిలి నా లక్ష్యంపై దృష్టి పెట్టేలా నాకు ఏదైనా మార్గం చెప్పండి. ధైర్యంతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది. అది ప్రతిసారి అవ్వదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ధైర్యాన్ని కోల్పోతారు. కానీ పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒకటి తక్కువే అవుతుంది. ఇది మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నమ్మకాన్ని కోల్పోతారు. మనకు రోజు వేలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం ఒక పని మీద దృష్టి పెట్టడం కష్టం. కానీ దానికి పరిష్కారం ఏంటి? మన మనసుని అదుపులో పెట్టడం, వర్తమానంలో పెట్టడం, ఇంకా ధ్యానం చేయడం. వర్తమానం అంటే మనం చేసే పని మీద పూర్తిగా దృష్టి పెట్టడం, చేసే పనిని ఆస్వాదించాలి. ధ్యానం ఇంకా మనసు అదుపులో పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన బాడీ కూడా కంట్రోల్లో ఉంటుంది. మంచి నిద్ర ఇంకా మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇంకా మన మనసు కూడా శాంతంగా ఉంటుంది. దీనివల్ల మనం మన పని మీద మంచిగా దృష్టి పెట్టవచ్చు. కానీ దీన్ని ఎలా పాటించాలి? దీనిలో ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి? దీనిపై ఏదైనా కారణం ఉంటేనే దీన్ని చాలాసేపటి వరకు చేయగలం. ముందుగా నీ పాత ఆలోచనలు తీసేయాలి. ఇప్పుడు ఉన్న నీ జీవితం, భవిష్యత్తు గురించి టెన్షన్ తీసుకోవడం కాదు. నీవు ఈ రోజు గురించి ఆలోచిస్తూ దానిపై దృష్టి పెట్టి ముందుకు సాగడమే. ఒక మనిషి సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నా, ధనవంతుడిలా అవ్వాలన్నా, పేదవాడిగా కావాలన్నా మన మైండ్లో పుట్టే ఆలోచనలే కారణం. మీరు ఏదైనా పని చేసేటప్పుడు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఈ పని చేయడం వల్ల నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ పని వల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం పాజిటివ్గా ఉంటే కళ్ళు మూసుకొని ఆ పని చేసేయండి. ఒకవేళ నెగిటివ్గా ఉంది అంటే ఆ పనికి దూరంగా ఉండండి. మీలో అనవసరపు ఆలోచనలను తగ్గించేందుకు రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా ధ్యానం చేయడం వల్ల మన మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏ దారిలో వెళ్తున్నాం, ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న ఒక క్లారిటీ, విజన్ వస్తుంది. చాలామంది వారు గతంలో అనుభవించిన దుఃఖాలు, సంతోషాలు, సాధించిన విజయాలు, నష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. చాలా వరకు ఆలోచనలు గతంలోనే ఉంటాయి. ఎవరైతే గతంలో జరిగిన నష్టాలను గుర్తుపెట్టుకొని వర్తమానంలో పనిచేస్తారో వారు జీవితంలో సక్సెస్ అవుతారు. గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా, గతంలో ఎక్కడ తప్పు చేసాం అలాంటి తప్పులు తిరిగి చేయకుండా మన లైఫ్ని ఒక వేలో తీసుకెళ్ళాలి. ఈ ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు, సమస్యలు అనేవి జీవితంలో ఒక భాగం. ఇవి మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాయి. మనం ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. నువ్వు నీ మీద ధ్యాస పెట్టు, నీ లక్ష్యం మీద ధ్యాస పెట్టు. నీవు చేసే పని సక్సెస్ కాకపోయినా నిరుత్సాహపడకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం వల్ల నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా నీ ఆత్మవిశ్వాసం ఇంకా కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. చాలామంది అంటుంటారు, మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడని అంటుంటారు. అందుకే మనకు వచ్చే ఆలోచనలు మంచివి అయి ఉండాలి. పడుకునే ముందు ఇంకా పొద్దున లేచే ముందు మనకు వచ్చే ఆలోచనలు మన జీవితాన్ని మార్చేవి అవుతాయి. కొంతమంది సమయం తక్కువగా ఉందని పనులు వదిలేస్తూ ఉంటారు. ఇంకొంతమంది గంటలు లెక్కిస్తూ సమయాన్ని వాడుకుంటారు. ఇంకొందరు ఆ సమయాన్ని వృధా చేస్తుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒకటే తేడా ఉంది. అది సమయాన్ని సరిగ్గా వాడుకోవడం. ఒక మనిషి తన పని పూర్తిగా చేయడానికి ఒక టైం టేబుల్ ఉంటే తన అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయడు. లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఎన్నో అడ్డంకులు వస్తాయి. మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందు దాని పరిణయం ఇంకా ప్రయోజనాల గురించి ఆలోచించాలి.
మనం కఠోరమైన లక్ష్యం కోసం ధైర్యంగా ఉండాలి. ధైర్యంతో పాటు అందులో ఉన్న నష్టాల గురించి ప్రణాళిక వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. కొన్ని లక్ష్యాలు ఎలా ఉంటాయంటే మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సమయంలో చాలాసేపటికి సక్సెస్ అవుతాయి. అందుకు మనం దృఢ సంకల్పం ఇంకా ఓపికతో ఉండాలి.